హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కనుక మనం చూసినట్టయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్క మొబైల్ కాదు, రెండు మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని మొబైల్స్ యూజ్ చేసినా సరే ప్రతి ఒక్క మొబైల్లో కంపల్సరీగా వాట్సాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. మనం నార్మల్గా వాట్సాప్ని ఓపెన్ చేసి ఎవరికైనా సరే డేటా షేర్ చేసుకోవడానికి, మెసేజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే గత కొద్ది రోజులుగా మనకు వాట్సాప్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. అది కంపల్సరీగా మీరు కూడా ఫేస్ చేసే ఉండొచ్చు, లేకపోతే రాబోయే రోజులలో ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అదేంటిదంటే మనం వాట్సాప్ని ఒకసారి లాగౌట్ చేసామనుకోండి, లేకపోతే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్లో లాగిన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఎంటర్ చేయగానే మనకు ఓటీపీ అయితే రిసీవ్ కావడం లేదు. అంతేకాకుండా డిడ్ నాట్ రిసీవ్ కనుక మనం సెండ్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ మీరు కింద చూడొచ్చు, మనకు ఎటువంటి మెసేజ్ రావడం లేదు, వాయిస్ కాల్ రావడం లేదు, ఫోన్ వెరిఫికేషన్ రావడం లేదు. ఇటువంటి ప్రాబ్లం అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు వాట్సాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది కావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన మనం ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా కంట్రీ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. కంట్రీ కోడ్ ఆల్రెడీ ఉన్నట్టయితే ఓకే, లేకపోతే దీనిపైన ప్రెస్ చేసి ఇక్కడ మన కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సింపుల్గా మన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేద్దాం. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే సెండ్ ఓటీపీ పైన ప్రెస్ చేసినట్టయితే మనకి ఇటువంటి టైమర్ అయితే చూడడానికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే సింపుల్గా దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు హెల్ప్ అని కనిపిస్తుంది. హెల్ప్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మనకి ఇటువంటి ఆప్షన్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మన కంట్రీ కోడ్ ప్లస్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయాలి. సో ఫటాఫట్ వీటిని ఇచ్చేస్తాను. ఈ విధంగా మొబైల్ నెంబర్, కంట్రీ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కింద, దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు అనేబుల్ టు రిసీవ్ ద ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ ఆన్ మై ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేయాలన్నమాట. తర్వాత ఇంత ముందుకు మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో ఆ స్క్రీన్ షాట్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ పైన ప్రెస్ చేశారనుకోండి, ఇది మనకు ఆటోమేటిక్గా వాట్సాప్ టీమ్కి అయితే సెండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం పెట్టిన ఈ రిక్వెస్ట్ని వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు దాన్ని క్లియర్ చేయడానికి 1-2 అవర్స్ టైం అయితే పడుతుంది. ఆ క్లియరెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలంటే సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసి సింపుల్గా ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ మీ వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్ నేను వాట్సాప్ అయితే సెర్చ్ చేస్తున్నాను. వాట్సాప్ పైన ప్రెస్ చేసి ఒకవేళ మీ మొబైల్ విధంగా ఓపెన్ అని కాకుండా అప్డేట్ అని ఉందనుకోండి, సింపుల్ అప్డేట్ పైన ప్రెస్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్ అయితే లాగిన్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా ఈ విధంగా మీ వాట్సాప్కి వెరిఫికేషన్ కోడ్ రాకపోతే మీరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ద్వారా మీరు ఈ విధంగా మీ వాట్సాప్ని అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు, అది కూడా ఏ మొబైల్లో అయినా సరే. సో ఫైనల్గా చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బాయ్.